ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit. For without me ye can do nothing. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేస్తాడు. మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటారు. అప్పుడే మనము ఫలించగలము. దేవుని మాటలు నీ యందు లేకపోతే మోడు బారిన చెట్టు వలె నీవు ఉంటావు. ఎండిన స్థితిలో నీవు ఉంటావు. మనం ఫలించి వృద్ధి చెందాలి అంటే నీ హృదయంలో దేవుని మాటలు నాటబడాలి. నాటబడిన మాటలు నీ హృదయంలో కార్యమును జరిగించాలి. దాని ద్వారా నీ మనస్సు మార్పు చెంది దేవునికి ఇష్టలుగా జీవించుతావు. అప్పుడు నీ జీవితంలో అభివృద్ధిని చూడగలవు, విస్తరించబడతావు, ఫలిస్తావు. నీవు దేవునితో అంటుకట్టబడాలి, దేవునిలో ఏకమై జీవించాలి. అప్పుడే నీవు జీవించి ఉండగలవు. తీగె ద్రాక్షవల్లి నుండి వేరు అయిపోతే అది జీవించి ఉండగలదా? ఎండిపోయి చనిపోయే స్థితిలో ఉంటుంది కదా. దేవునికి మనం దూరంగా ఉండి వేరుగా ఉండి ఏమీ చేయలేము. దేవునిలో నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిన తీగెలు దేనికి పనికి వస్తాయి? అవి కాల్చబడటానికే కదా. అందుకే నీ జీవితం కాలిపోకుండా, అగ్నిలో పడవేయకుండా దేవునిలో నీవు నిలిచి ఉండి ఫలించాలి. దేవుని మాటలు మనలో నిలిచి ఉంటే మనకు ఏది ఇష్టమో అది అడిగినప్పుడు దానిని తప్పక మనకు దేవుడు దయచేస్తాడు. మనము బహుగా ఫలించుట వలన అది దేవునికి మహిమను, ఘనతను ఇస్తుంది. ఇంతవరకు నీవు దేవుని మాటలను విని విడిచిపెట్టేసావేమో, కానీ ఇక నుండి అయినా దేవుని మాటలు నీలో ఫలించనివ్వు. వాటికి స్థానమును ఇవ్వు. దేవునికి నీవు చోటు ఇస్తే, దేవుని మాటలు నీవు నీ హృదయంలో భద్రం చేసుకుంటే నీవు ఫలించి వృద్ధి పొందుదువు. దేవుని మాటలు నీలో ఫలించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానములకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, మీరు నిజమైన ద్రాక్షవల్లి, మేము తీగెలము తండ్రి. నీలో అంటుకట్టబడి తండ్రి, నీలో ఫలించే హృదయాలను మాకు దయచేయండి. నిలకడను, నిరీక్షణను, విశ్వాసమును మా ఎడల ఉంచండి దేవా. నాయన, ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. వారి ఇబ్బందుల్లో మీరు తోడేయండి. వారి ఆరోగ్య పరిస్థితిని నెమ్మదించండి నాయన. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.